హాస్పిటల్లోనికి ఎంటర్ కాగానే ఆ వాసనకి ఒకలాంటి ఏదో తెలియనటువంటి ఒక అయిష్టత, ఎందుకు వచ్చాను ఈ రూమ్లోకి, కడుపులో తిప్పినట్టయింది. వెంటనే ఏం చేశాను అంటే ఆ రూమ్ దాటి ఇంకో రూమ్లోకి వెళ్ళడానికి గబగబా తొందరగా నడుస్తున్నా. ఎందుకని? ఆ వాసనని తప్పించుకోవడానికి. పక్క రూమ్లో కూడా అదే వాసన. నాకేం చేయాలో అర్థం కావటంలా. బయటకు వద్దామా అంటే లోపలికి ఎందుకు వెళ్ళాను అంటే సమస్యను చూపించుకోవడానికి డాక్టర్ దగ్గర. కానీ అక్కడ చాలామంది పేషెంట్లు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. చాలామంది పేషెంట్లు డాక్టర్ కోసం ఉన్నారు అక్కడ. వాళ్ళు అయిపోయిన తర్వాతనే నా వంతు వస్తుంది. అంతసేపు అక్కడ కూర్చోవాలి అంటే భరించలేకపోతున్నా వాసనని. బయటకు వద్దామా అంటే ఏమో నా నంబర్ వస్తుందేమో. అక్కడ సిస్టమ్ ఏంటంటే పేరు పిలుస్తారు. వెనకాల రావచ్చు, ముందు రావచ్చు, వాళ్ళ సమస్యను బట్టి పేరు పిలుస్తారు. ఆ పేరు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి, లేకపోతే మరలా ఎదురు చూడాలి. నా పేరు వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన. అక్కడ ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వాంతి వస్తుందేమో అనేంత నాకు నచ్చనటువంటి వాసన. అలా కూర్చొని నానా తంటలు పడుతున్నా. కాసేపు ఖర్చీపు తీసుకొని ముక్కు కడ్డు పెట్టుకున్నాను, కాసేపు షర్ట్ ఇలా ముఖానికి అడ్డు పెట్టుకొని కవర్ చేశాను. నా ప్రయత్నాలన్నీ చేస్తున్నా, మొత్తానికి వాసన వస్తూనే ఉంది. అలా 10 నిమిషాలు గడిచిన తర్వాత నా పేరు వచ్చింది. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారి దగ్గర కూడా అదే వాసన వస్తుంది, ఆ రూమ్లో కూడా అదే వాసన వస్తుంది. కానీ ఆయన ఎలా ఉన్నాడు అంటే అసలు ఏ వాసన లేదు ఇక్కడ అన్నట్టుగా, స్వచ్ఛమైన గాలి ఇది, మంచి వాతావరణం ఇది, అసలు ఏమీ తేడా లేదు అనేటట్టుగా చాలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను 10 నిమిషాల నుంచి ఈ వాసన భరించలేకపోతున్నా, కానీ ఈయన ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఇక్కడే కూర్చోవాలి. ఫోన్ వచ్చిన ప్రతిసారి పరిగెత్తుకుంటూ మరలా ఇక్కడికే ఈ రూమ్లోకి రావాలి ఈయన. నేను ఒక అర్ధగంటలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మరలా ఎప్పుడో ఈ హాస్పిటల్కి వస్తాను. కానీ ఈ డాక్టర్ ఇక్కడే ఉండాలి, ఆయన జీవితం అంతా ఇక్కడే గడపాలి. మరి ఈయనకి వాసన రావట్లేదా? ఈయన ఎలా భరిస్తున్నాడు, ఎందుకు భరిస్తున్నాడు అనేటువంటి ఆలోచన వచ్చింది. సమాధానం ఏంటి? ఆయన డాక్టర్ కాబట్టి ఆయన దానికి అలవాటు పడ్డాడు, అలవాటు పడాలి కూడా. డాక్టర్ ఎవరి మధ్య ఉంటాడు అంటే పేషెంట్ల మధ్య ఉంటాడు, రోగుల మధ్య ఉంటాడు. అలా బయట కూర్చొని ఉన్నాను. ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ ఎలా ఉన్నాడు అంటే టవల్ కట్టుకొని ఉన్నాడు మొలకి. ఈ లోపల నుండి ఒక ట్యూబ్ వచ్చింది. ఆ ట్యూబ్ ఒక బ్యాగ్కి కనెక్ట్ అయి ఉంది. యూరిన్ బ్యాగ్ అంటారు కదా, ఆ బ్యాగ్కి కనెక్ట్ అయి ఉంది. ఆ బ్యాగ్ని ఎలా పట్టుకున్నాడు ఆ వ్యక్తి. లోపల నుంచి యూరిన్ రావటం లే, లోపల నుంచి రక్తం వస్తుంది. రక్తము చీము రెండు కలిపి వస్తుంది. దాన్ని చూడగానే ఇంకొంచెం ఏహ్యభావం, అంటే దాన్ని చెడ్డ నేను చెప్పటంలే, నేను ఎందుకు దాన్ని చూడలేకపోతున్నా. ఆ రక్తాన్ని, ఆ చీముని ఇలా పట్టుకొని వచ్చాడు. ఈ వ్యక్తి లోపలికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఆ టవల్ తీస్తాడు, ఆ గాయాన్ని తడిమి చూస్తాడు. ఇంతకు ఆపరేషన్ ఎవరు చేశారు దానికి? ఈయన చేతితో ఆపరేషన్ చేశాడు. ఇప్పుడు తడిమి చూస్తాడు. బ్యాగ్ను చూడడానికి ఇబ్బంది అయింది నాకు, కానీ డాక్టర్కి మాత్రం ప్రతిరోజు ఇలాంటివి ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య, ఎన్ని ఆపరేషన్లు. చిన్న గాయం అయితే అందులో చీము రక్తం వస్తే మనం చూడడానికి ఇష్టపడం. డాక్టర్ ఇలా ఎంతమందిని చూస్తాడు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు రకరకాల వ్యక్తులు, రకరకాల జబ్బులు. కొంతమందికి అయితే నోట్లో పుండ్లు వచ్చి ఉంటాయి. నోరు తెరచి ఆ వ్యక్తి చూడాలి, చాలా ఆపరేషన్లు చేయాలి.
గాయాన్ని కడగాలి. ఎందుకు అంటే ఆ వ్యక్తి డాక్టర్. డాక్టర్ ఎక్కడ ఉంటాడు అంటే పేషెంట్ల మధ్యలో, రోగుల మధ్యలో ఉంటాడు. రోగులు అంటే ఒకరు చీత్తూ ఉంటారు, ఒకరు దగ్గుతూ ఉంటారు, ఒకరు మూలుగుతూ ఉంటారు, ఒకరు వాంతి చేసుకుంటారు. ఈ వాసనలు, వీళ్ళ గాయాలు, వీళ్ళ రోగాలు, వీటన్నింటి మధ్య డాక్టర్ ప్రాతినిధ్యం గడుపుతూ ఉంటాడు. డాక్టర్ కనుక రోగుల మధ్య లేకపోతే ఈ రోగులు బ్రతకలేరు, చనిపోతారు వాళ్ళు. ఎలాగైతే మనకు బండి ట్రబుల్ ఇచ్చినప్పుడు మెకానిక్ షెడ్కి తీసుకుని వెళ్తాము, అలా ఈ దేహం కనుక ట్రబుల్ అయితే, సమస్య వస్తే దీన్ని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తాం. హాస్పిటల్స్ ఏం పని చేస్తాయి అంటే రోగుల రోగాన్ని తీసివేయడానికి, రోగుల్ని మరలా పూర్వపు స్థితికి తీసుకుని రావడానికి, మన దేహాన్ని రిపేర్ చేయడానికి పనిచేస్తూ ఉంటాయి. ప్రతి నర్సు కానీ డాక్టర్ కానీ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఎక్విప్మెంట్ అన్నది మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. డాక్టర్ రోగిని చూసి అసహించుకోడు. ఎన్నో గాయాలను తన స్వహస్తాలతో కడగాలి, పట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో పరిస్థితిలో ఉంటారు, వాళ్ళను తగలాలి, వాళ్ళని పట్టుకోవాలి. అవే చేతులతో మరలా భోజనం చేయాలి ఆ వ్యక్తి. దీన్ని అంతటిని మనసులో పెట్టుకొని మత్తయి సువార్త 9వ అధ్యాయం, యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషును చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తూ సుంకపు మెట్టునొద్ద అంటే సుంకాలు వసూలు చేసేటువంటి ఆ స్థలంలో మత్తయి అనేటువంటి ఒక వ్యక్తి కూర్చొని సుంకాన్ని వసూలు చేస్తూ ఉన్నాడు. సుంకాన్ని వసూలు చేసే వ్యక్తిని సుంకరి అని అంటారు, ఇంగ్లీష్లో ట్యాక్స్ కలెక్టర్ అంటారు. సుంకరిని యూదులు ఎలా చూస్తారు అంటే పాపిగా చూస్తారు, పాపాత్ముడిగా చూస్తారు. అది నిజం కూడా. ఎందుకు యూదులు సుంకరుల్ని తక్కువ చూపు చూస్తారు అంటే యూదులకి రోమా ప్రభుత్వం అంటే అసహ్యం. రోమీల పరిపాలనలో ఉండడం అంటే యూదులకు నచ్చదు. రోమీయుల్ని యూదులు శత్రువులుగా చూస్తారు, వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు, వాళ్ళు విధించేటువంటి ఆజ్ఞలకు లోబడరు, వాళ్ళకు దేంట్లోనూ సహకరించరు. అయితే మత్తయి అనే వ్యక్తి రోమన్ గవర్నమెంట్లో ఎంప్లాయీగా పనిచేస్తూ రోమీయులకు ఇవ్వాలని యూదుల దగ్గర డబ్బు వసూలు చేస్తూ ఉంటే నీవు రోమీయులతో కలిసిపోయావు, మన శత్రువులకి లోబడి పనిచేస్తున్నావు, మన డబ్బును తీసుకుని వెళ్ళి శత్రువులకి ఇచ్చే పని, ఉద్యోగాన్ని చేస్తున్నావు. నువ్వు అసలు యూదుడివే కాదు, నువ్వు అసలు ఇశ్రాయేలుడివే కాదు, నువ్వు అమ్ముడు పోయావు, నువ్వు రోమీయులకు తొత్తుగా ఉన్నావు అనేటట్టుగా చాలా తక్కువ చూపు చూస్తారనమాట. సుంకర్లు ఎక్కువ శాతం మంది, 99% మంది మోసం చేస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి అధికారం చేతిలోకి వస్తుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా మోసం చేసేదానికే ప్రయత్నం చేస్తాడు. సుంకరే అంటే డబ్బు వసూలు చేసేవాడు కాబట్టి రోమన్ గవర్నమెంట్ ఎంత కట్టమందో అందరికీ తెలిసే అవకాశం లేదు. అంతెందుకు, జిఎస్టీ అని ఒకటి ఉంది కదా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఒకటి ఉంది, జిఎస్టీ అని. ఆ జిఎస్టీ అంటే ఏంటో చదువుకున్న వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు. అక్కడికి వెళ్తాం, దేన్నో కొంటాం, జిఎస్టీ 10%, 8%, 12% అలా మెన్షన్ చేస్తాడు. అలా చూస్తాం, జిఎస్టీ 12% ఎందుకండి అని ఎవరు అడగరు, ఎందుకంటే అదేంటో తెలియదు. సార్ జిఎస్టీ సార్ అంటాడు. ఆ జిఎస్టీ అంటే ఏంటో చదువుకున్న వాళ్ళకే సరిగ్గా తెలియదు. మనకెందుకు వచ్చిన గొడవ, అందరు కొంటున్నారు కదా అని మనం దాన్ని క్వశ్చన్ చేయం. చదువుకున్న మనకి జిఎస్టీ అంటే ఏంటో తెలియకపోతే ఇక సామాన్య ప్రజానీకానికి ఏం తెలుస్తుంది? మత్తయి సుంకరిగా ఉన్నప్పుడు ఆయన ఎవరి దగ్గర అయితే సుంకం వసూలు చేస్తున్నాడో ఆనాటి ప్రజానీకానికి చదువు లేదు. కొంతమందికి చదువచ్చు కానీ అందరికీ చదువు లేదు. కాబట్టి మత్తయి ఎంత సుంకాన్ని వసూలు చేస్తున్నాడో అందరికీ తెలిసే అవకాశం లేదు. కొందరికి తెలిస్తే తెలిసి ఉండొచ్చు కాక అందరికి తెలిసే అవకాశం
లేదు. మత్తయి కానీ మిగిలినటువంటి సుంకరులు కానీ ఎక్కువ డబ్బుని వసూలు చేసేవాళ్ళు. ఉదాహరణకి 10 రూపాయలు కట్టాలంటే 20 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. అలా సుంకరులు అనగానే ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ చాలా చిన్న చూపు, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు అనేటువంటి ఆలోచన. యేసు ప్రభు ఎవరి దగ్గరకు వచ్చి ఆగాడు అంటే, యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. యేసు ప్రభు మత్తయి కూర్చుండి ఉన్నటువంటి అక్కడికి రాగానే ఆగి మత్తయిని చూసి నన్ను వెంబడించు అని పిలిచాడు. మత్తయి ఏం పని చేస్తున్నాడు అంటే సుంకపు గుత్తదారుడు, సుంకాన్ని వసూలు చేస్తున్నాడు. సుంకరులని పాపులుగా, మోసగాళ్ళుగా, దోపిడీ చేసేవాళ్ళుగా, రోమియోలకు తొత్తులుగా భావించేటువంటి ఆనాటి సమాజంలో యేసు ప్రభు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? మత్తయిని ఏర్పాటు చేస్తున్నాడు. మత్తయిని పిలిచాడు. 10వ వచనం, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా. ఎప్పుడైతే మత్తయిని యేసు ప్రభు పిలిచాడో వెంటనే మత్తయి ఆ ఆనందంలో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఇది మనకి లూకాసు వార్తలో కనపడుతుంది. బహుశా యేసు ప్రభు తనను పిలిచాడు అని విందు ఏర్పాటు చేసి ఉండవచ్చు, లేకపోతే ఆయన ఆ ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నాడు కాబట్టి ఫేర్వెల్ పార్టీ లాగా విందు ఏర్పాటు చేసి ఉండొచ్చు. మొత్తానికి ఆ ఆనందంలో విందు ఏర్పాటు చేశాడు యేసు ప్రభు కోసం అని. ఇంటిలో భోజనములకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండ్రి. మత్తయి సుంకరి కాబట్టి సుంకరికి ఎవరు స్నేహితులుగా ఉంటారు? ఇంకో సుంకరే స్నేహితుడిగా ఉంటాడు. రెవెన్యూ ఆఫీసర్కి ఇంకో రెవెన్యూ ఆఫీసర్తోనే సంబంధం ఉంటుంది. ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్తోనే సంబంధం ఉంటుంది. మిగిలిన వాళ్ళతో కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం వాళ్ళ సర్కిల్లోనే వాళ్ళు స్నేహితులను ఏర్పాటు చేస్తుంటారు. అలా మత్తయి సుంకరి కాబట్టి ఆయన విందు ఏర్పాటు చేస్తే, పార్టీ ఏర్పాటు చేస్తే దానికి ఎవరెవరు వచ్చారు అంటే మిగిలినటువంటి సుంకరులు వచ్చారు. సుంకరులు అంటే యూదులకి చాలా చిన్న చూపు. పార్టీలు ఎవరున్నారు? అందరూ మోసగాళ్ళు ఉన్నారు, అందరూ దోపిడీగాండ్లు ఉన్నారు. ఇంకా ఎవరు వచ్చారంట? సుంకరులను, ఏమని రాశారు పక్కన? పాపులును, పాపులు అని రాసేసాడు. అంటే మొత్తంగా పార్టీలో ఎవరెవరు కనిపిస్తున్నారా అంటే సుంకరులు, పాపులు అని వ్రాసాడంటే అక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు? త్రాగుడు బోతులు పెట్టుకోవచ్చు, దొంగలను పెట్టుకోవచ్చు, వ్యభిచారులను పెట్టుకోవచ్చు, అబద్ధీకులను పెట్టుకోవచ్చు, నరహత్య చేసే వాళ్ళని పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టం. పాపం అంటే అక్కడ మనం ఏమైనా పెట్టుకోవచ్చు. పాపులు అన్నప్పుడు ఏమైనా పెట్టుకోవచ్చు. వ్యభిచారులు ఉంటారు అందులో, దొంగలు ఉంటారు అందులో, మోసగాళ్ళు ఉంటారు అందులో, అబద్ధీకులు ఉంటారు, నరహత్య చేసే వాళ్ళు ఉంటారు. సుంకరులు వచ్చారంట, పాపులు వచ్చారంట. మొత్తంగా పార్టీ అంతా పాపాత్ములతో నిండిపోయింది. ఓసారి ఒక ప్రాంతంలో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీకి ఫంక్షన్ జరిగింది. దానికి నన్ను ఆహ్వానించారు. అక్కడికి వెళ్తే ఎక్స్ ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఎస్పీ, డిఎస్పి, కమిషనరు, ఇలా పెద్ద పెద్ద జాబులో ఉండి రిటైర్డ్ అయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, సమాజంలో పెద్ద గుర్తింపు ఉన్న వాళ్ళంతా వచ్చారు అక్కడికి. ఆ పార్టీకి ఇన్వైట్ చేసిన వ్యక్తి నాకు చెప్తున్నాడు, అదిగో అక్కడ ఆయన ఉన్నాడు కదా, ఆయన కమిషనర్, ఆయన చూసావా, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మహారాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్, ఈయన పలానా అని పెద్ద పెద్ద క్యాడర్లో ఉన్న వ్యక్తులందరినీ చూపెడుతున్నాడు. ఎందుకని? చూసావా నేనంటే ఎవరినో? నేను పార్టీ ఇస్తే నా పార్టీకి ఎవరెవరు వస్తారు? ఎస్పీలు, డిఎస్పీలు, కమిషనర్లు. వీళ్ళు వచ్చారు అంటే ఏర్పాటు చేస్తున్న నేను చాలా పెద్దోడిని.
నిజంగా నాకు కూడా కొంచెం గర్వంగా అనిపించింది. ఎలాంటి వాళ్ళు వచ్చేటువంటి ఫంక్షన్లో నేను ఉండడమా, నన్ను పిలవడమా అని నాకు కూడా కొంచెం గర్వంగానే అనిపించింది. అలా కాకుండా నన్ను ఇన్వైట్ చేసి ఆ పార్టీలో త్రాగుడుబోతులు, ఆ పార్టీలో వ్యభిచారులు, అందులో హంతకులు, మోసగాండ్లు ఇలా ఉన్నారనుకో, ఆ పిలిచిన వ్యక్తి నన్ను అవమానించడానికి పిలిచాడు అని నేను భావిస్తా. అవునా కదా? మనం పెళ్ళి పెట్టుకున్నాం, ఆ పెళ్ళికి ఎక్కువ శాతం మంది త్రాగుడుబోతులు వచ్చారనుకో, చాలా అవమానంగా ఉంటుంది. అంతెందుకు, పల్లెటూర్లలో మనం ఇంట్లో శుభకార్యం పెట్టుకుంటాం, పెట్టుకోగానే ఇంటికి ఒకడు ఉంటాడు, చెప్పుకోదగ్గ వ్యక్తి ఒకడు ఉంటాడు, తెల్లవారినప్పటి నుంచి తాగుతూనే ఉంటాడు, తాగి వచ్చిన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వెంటనే మనం ఏం చేస్తామంటే, ఒరే వాడిని తీసుకొని ఆ వెనకాల రూలో పడేయండి, పార్టీ అయిపోయేంతవరకు బయటికి రాకూడదు. ఎవరు వాడు? ఇంతకీ ఇంట్లో వ్యక్తే. వాడిని ఏం చేయాలంటే తీసుకుని వెళ్ళి వెనకాల పడే, వాడి ఇటు రాకూడదు. 10 మంది వచ్చే దగ్గర వీడు త్రాగుడు చేస్తూ అని మందలిస్తూ ఉంటాం కదా, మన తమ్ముడైనా బామర్దైనా మామైనా. ఏమైంది, ఒకడు త్రాగి దొర్లుతున్నాడు, ఏమైందంటే పరువు. ఏమనుకుంటారు వచ్చిన వాళ్ళు? 10 మంది త్రాగుడుబోతులు ఉన్నారనుకో, ఇక పరువు ఏమవుతుంది? వ్యభిచారులు వచ్చారనుకో, పరువు ఏమవుతుంది? మత్తయి ఏర్పాటు చేసిన పార్టీలో వ్యభిచారులు, దొంగలు, త్రాగుడుబోతులు, మోసగాళ్ళు, సొంకర్లు, మొత్తం పార్టీ అంతా అదే. యేసు ప్రభు ఎవరు? త్రాగుడుబోత, వ్యభిచార, దొంగ, సొంకర? కాదు. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి, ఎంతమంది వచ్చారంట? మొత్తం పార్టీ అంతా వాళ్ళే. మంచోడు అనేవాడు ఎవడు లేడు అక్కడ, ఒక్క యేసు ప్రభు తప్ప. వీడు మంచోడు అనేటువంటి బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు, యేసు ప్రభువుకి తప్ప. అనేకులు వచ్చారంట. మరి మోసగాడు, డబ్బు విషయంలో అన్యాయం చేసేటువంటి మత్తయి పార్టీ ఇస్తే ఎవరు వస్తారు? మీకు మాట చెప్తాను, ఎప్పుడైనా రాజకీయ నాయకులు సభ పెడతారు, ఆ సభలో ఎక్కువ శాతం మంది ఎవరు ఉంటారు చెప్పండి? ఎక్కువ శాతం మంది ఆ సభకి ఎందుకు వెళ్తారు అంటే 500 రూపాయల నోటు కోసం, దానితో పాటు వచ్చేటువంటి బాటిల్ కోసం వెళ్తారు. అవునా? నిజంగా మా అభిమాన నాయకుడు వచ్చాడని వెళ్ళే వాళ్ళు ఎవరో ఉంటారో ఉండరో తెలీదు. రాజకీయ నాయకుడు సభ పెట్టాడు అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న త్రాగుడుబోతులందరూ కిటకిటలాడుతూ ఉంటారు. ఆ సభలోనికి రావడం ఆలస్యం, పక్కనున్న వ్యక్తిని ఏమంటారు తెలుసా? ఇంతకు నాయకుడు వచ్చాడా అని అడగరు. ఎక్కడిస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజనాన్ని కూర్చున్నాడు, చుట్టూ అందరూ చెడిపోయిన వాళ్ళే, అందరూ అవినీతి పరులే, అందరూ పాపాత్ములే. యేసు ప్రభు ఉన్నాడు ఆ విందు భోజనంలో. ఒకవేళ ఇలాంటి వాళ్ళ మధ్యకి నన్ను గనక ఆహ్వానిస్తే ఇప్పుడు పొరపాటును కూడా వెళ్ళను. నన్ను అవమానించాలనుకుంటున్నారా అని అంటాను నేను. ఇప్పటికే మన నైజం అదే, మన ఆలోచన అదే. పెద్ద పెద్దోళ్ళు ఉన్న దగ్గరికి పిలిస్తే మనకు హుందాగా గౌరవం ఉంటుంది, కానీ మనల్ని గౌరవించినట్టు ఉంటుంది. కానీ అందరు త్రాగుడుబోతులు, వ్యభిచారులు, మోసగాళ్ళు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పంటే అసలు ఏమనుకున్నావు నా గురించి, నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు అనేటువంటి ఆలోచన తన్నుకు వస్తుంది కదా మనకి. యేసు ప్రభు చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాడు, చాలా సౌకర్యంగా కూర్చున్నాడు. ఇప్పటికీ మనల్ని ఆహ్వానిస్తే అలాంటి దగ్గరికి చాలా ఇబ్బంది పడతాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సౌకర్యవంతంగా కూర్చున్నాడు, ఏమీ ఇబ్బంది లేకుండా కూర్చున్నాడు. ఎలాగైతే నాకు వాంతి వచ్చేటువంటి ఆవాసంలో డాక్టర్ ఏమీ లేనట్టుగా చాలా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నట్టుగా కూర్చున్నాడో, అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సుంకర్లు, పాపుల మధ్య చాలా ప్రశాంతంగా కూర్చొని భోజనం చేస్తున్నాడు ఆయన. త్రాగుడుబోతులు నలుగురు ఉంటే ఎలాంటి మాటలు వినబడతాయి? యేసు ప్రభు చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు.
వ్యభిచారులు నలుగురు పోగైతే ఎలాంటి మాటలు బయటకు వస్తాయి? యేసుప్రభు చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. మోసగాండ్రు నలుగురు తోడైతే ఎలాంటి మాటలు వస్తాయి? యేసుప్రభు చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరే. యేసుప్రభు పక్కన ఆనుకొని కూర్చున్నాడు ఒక త్రాగుడుపోతాడు. యేసుప్రభు పక్కన ఆనుకొని కూర్చున్నాడు ఒక వ్యభిచారి. ఊహించడానికి చెప్తున్నా అన్న, మీరు చూసారా అంటే ఊహించమని చెబుతున్నా. ఆయన దగ్గర ఆయన శిష్యుల దగ్గర అందరూ ఆనుకొని కూర్చున్నారు. వడ్డిస్తున్నాడు వ్యభిచారి, నీళ్లు పోస్తున్నాడు వ్యభిచారి, విస్తరణలు పరుస్తున్నాడు మోసగాడు. మొత్తం అంతా పాపులతో నిండిపోయింది అక్కడ. అయితే ఆ విందుకి ఎవరు వచ్చారు అంటే పరిసయ్యులు వచ్చారు. 11వ వచనం, పరిసయ్యులు అది చూచి ఏది చూచి? ఇల్లంతా పాపులతో నిండిపోయింది. ఆ మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా ప్రశాంతంగా, ఒక డాక్టర్ రోగుల మధ్య ఎంత ప్రశాంతంగా కూర్చుంటాడో ఏమీ లేనట్టుగా అలా యేసుప్రభు కూర్చొని భోంచేస్తున్నాడు. దీన్ని చూశారు పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని యోదయ దేశంలో అమలు పరిచే వాళ్ళు. ఎవరైనా ధర్మశాస్త్రానికి విరోధంగా బ్రతుకుతున్నారా అని ప్రతినిత్యం కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. ఒక బిల్డింగ్ పని జరుగుతూ ఉంటే 100 మంది పని చేస్తున్నారు అనుకో, 100 మంది మీద ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఎవడు పని చేస్తున్నాడు, ఎవడు పని చేయట్లేదు, పని ఎలా జరుగుతుంది, ఎక్కడ ఎత్తు వస్తుంది, ఎక్కడ తగ్గు వస్తుంది, ఇలా సూపర్వైజ్ చేస్తుంటాడు ఒక సూపర్వైజర్. అలా యోదయ దేశంలో ధర్మశాస్త్రం అన్నది అమలుపరచబడుతుందా లేకపోతే అతిక్రమించబడుతుందా అనేటువంటి సూపర్వైజ్ చేసేటువంటి వ్యక్తులు 71 నుంచి 72 మంది ఉంటారు. వాళ్ళని సన్హెద్రిన్ సభ అంటారు. వాళ్ళు పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని అమలు చేసేటువంటి వ్యక్తులు. మనం యోహాను సువార్తలో చూస్తాం, యేసు ప్రభు బోధిస్తుంటే వ్యభిచారిని తీసుకుని వస్తారు. ఈవిడ వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టమని ఉంది, నువ్వేం చెప్తావు అంటే ఇలా వెతుకుతూ ఉంటారు. ఎవరు దొంగతనం చేస్తున్నారు, ఎవరు వ్యభిచారం చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు. అలా ధర్మశాస్త్రాన్ని యోదయ దేశంలో అమలు చేయడానికి, ధర్మశాస్త్ర పరిపాలన జరగడానికి ప్రతినిత్యం అదే పని మీద ఉంటారు పరిసయ్యులు. వాళ్ళు వచ్చారు ఆ విందుకి. మరి మత్తయ్య గారు పిలిచారో లేకపోతే 10 మంది గుంపు కూడితే ఇక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వచ్చారో మనకైతే తెలియదు. కానీ పరిసయ్యులు వచ్చి అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరే. నేరుగా యేసుక్రీస్తు దగ్గరికి రాలా వీళ్ళు. ఎవరి దగ్గరకు వచ్చారు? ఆయన శిష్యుల దగ్గరకు వచ్చి, మీ బోధకుడు, మన ధర్మశాస్త్రంలో ఏముంది? వ్యభిచారం చేసే వాళ్ళని రాళ్ళతో కొట్టమని ఉంది. కానీ మీ బోధకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళు వడ్డిస్తూ ఉంటే తింటున్నాడు. మోసం చేసే వాళ్ళని బహిష్కరించమని ఉంది. కానీ మీ బోధకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాళ్ళ పక్కనే కూర్చొని ఉన్నాడు. సుంకరులు అంటే రోమా ప్రభుత్వానికి కట్టుబడి ఉండేవాళ్ళు కదా, మన యోదయ జాతికి అన్యాయం చేసేవాళ్ళు కదా, మన యోధా ప్రజలను పీడించుకు తినేవాళ్ళు కదా. అలాంటి సుంకరి విందు ఏర్పాటు చేస్తే మీ బోధకుడు వచ్చి కూర్చున్నాడు. అర్థమవుతుందా మీ బోధకుడు ఎలాంటోడో? మనం ఎలాంటి వాళ్ళమో చెప్పాలి అంటే మన స్నేహితులను చూస్తే అర్థమైపోతుంది కదా. నేను ఎలాంటి వాళ్ళనో తెలియాలంటే నా స్నేహితులను చూస్తే తెలిసిపోతుంది. మీ బోధకుడు సుంకరులతో పాపులతో కూర్చొని భోంచేస్తున్నాడు అంటే అర్థం కావట్లేదా మీకు ఇంకా ఆయన ఎవరో? చాలామంది మన దగ్గరికి వస్తారు, బైబిల్ ఎలా ఉంది, బైబిల్ ఎలా ఉంది అని వస్తారు. రావాల్సింది విశ్వాసం దగ్గరికి కాదు, సేవకుడి దగ్గరికి. మీకు బైబిల్ తెలియదు కదా, మీ దగ్గరికి వస్తారు. ఇదిగో ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. అప్పుడు మీరేం చేస్తారు? మీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఏదో ప్రయత్నం చేస్తారు. మీ దగ్గరికి ఎవరైనా అలా వచ్చి ఇక్కడ బైబిల్లో ఎలా ఉంది అని అంటే నా ఫోన్ నెంబరు, నా అడ్రస్ 2 ఇవ్వండి, నా దగ్గరికి రమ్మని చెప్పండి. ఎందుకు అంటే ఈ మధ్య బ్రెన్హాం బోధ ఎక్కువైంది, యెహోవా సాక్షుల బెడద ఎక్కువైంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వచ్చి
మీరు ఏ నామంలో బాప్తిజం తీసుకున్నారు? యేసు నామంలోనా, త్రిత్వ నామంలోనా? మీ చర్చి పేరేంటి? హెబ్రోనా, చర్చ్ ఆఫ్ క్రైస్తా? ఇలా రకరకాలుగా సంఘాన్ని గలిబిలి చేసేటువంటి బోధలు ఎక్కువైపోయాయి. ఈ మధ్య ఒకటి వచ్చింది, తల్లి సంఘం అంట. దాని పేరు ఏంటంట? దేవుడికి భార్య ఉందంట. వీళ్ళే దగ్గరుండి పెత్తనం చూసి పెళ్లి చేశారు. మరి తల్లి సంఘం అంట. పరలోకమందున మా తండ్రి అంటాం కదా, ఆయన తండ్రి అయితే ఆయన భార్య ఏమవుతుంది? తల్లి సంఘం అని వచ్చారు కొంతమంది. ఇలాంటి పూర్వగాళ్ళందరూ క్రైస్తవ సమాజం మీద పడి క్రైస్తవ సమాజాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు. బ్రెన్హాం బోధ. బ్రెన్హాం అంట లవోదికీయ సంఘ కాపరంట. మొన్న ఒక ఆయన కాల్ చేశాడు, అన్న ప్రకటన గ్రంథంలో 7 సంఘ కాలాలు ఉన్నాయంట. కాస్త ఆగు బ్రదర్, 7 సంఘ కాలాలు ఉన్నాయా? 7 సంఘాలు ఉన్నాయా అంటే అది నేను సరిగ్గా చదవలేదు బ్రదర్. అంటే నువ్వు చదవకుండానే ఒక సిద్ధాంతాన్ని నెత్తికెక్కించుకొని అది అందరి మీద పులుముతావా? 7 సంఘ కాలాలు లేవు, 7 సంఘాలు ఉన్నాయి, అవి ఇప్పుడు లేవు. ఆనాటి ఆసియా మైనర్లో ఉండేవి, వాటికి పత్రికలు రాశాడు అంతేగాని ఆ సంఘ కాలాలు ఉంటాయని చెప్పలే యోహాను. ఇలా అరాకొరా ఎక్కించుకున్నటువంటి మూర్ఖులందరూ బయలుదేరారు. ఎవరి దగ్గరికి వస్తారు? వాళ్ళు పాస్టర్ దగ్గరికి రారు, విశ్వాసం దగ్గరికి, అందులో కూడా చదువుకున్నటువంటి విశ్వాసం దగ్గరికి వెళ్ళి, ఇదిగో బైబిల్ ఎలా ఉంది, బ్రెన్హాం మీదకంటే ఒక మేఘం వచ్చిందంట ఆయన నెత్తి మీదకి. నెత్తి మీద వెంట్రుకలు ఉండవు కానీ ఆయన నెత్తి మీదకి ఏమొచ్చిందంట? మేఘం వచ్చిందంట. ఇదిగో బ్రెన్హాం గురించి ఇక్కడ రాయబడింది. యెహోవా సాక్షులు వస్తారు, వాళ్ళు సిద్ధాంతాన్ని బైబిల్ని చూపించే ప్రయత్నం చేస్తారు. తల్లి సంఘం అంట, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని రకరకాల వ్యక్తులు వస్తారు, మీ ఇంటి తలుపు తడతారు. అప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు నా అడ్రస్, ఫోన్ నెంబర్ 2 ఇచ్చి, నేను చాలా బిజీగా ఉన్నాను, మా పాస్టర్ గారు చాలా ఖాళీగా ఉంటాడు, అక్కడికి వెళ్ళండి అని చెప్పండి. ఇంకేం మాట్లాడకండి, నేను చాలా బిజీగా ఉన్నాను, మా పాస్టర్ గారు చాలా ఖాళీగా ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని నా అడ్రస్ ఇచ్చేసేయండి. అంతే, 10 నిమిషాలే, ఎక్కువసేపు ఉండడు ఇక్కడ. యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి, ఎవరు? పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు శిష్యుల దగ్గరికి ఎందుకు, నేరుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఏంటి యేసు ప్రభువా వీళ్ళతో కూర్చొని భోంచేస్తున్నావు అని యేసు ప్రభుని అడగొచ్చు కదా. అంత సినిమా లేదు అక్కడ. యేసు ప్రభుని అడగరు, నేరుగా వెళ్ళి ఎవరిని అడిగారు? మీ బోధకుడు. వాళ్ళకి యేసు ప్రభుకి 200 కిలోమీటర్ల దూరం ఉందా? పక్కనే కదా ఉన్నారు. శిష్యులకి యేసు ప్రభుకి మధ్య 200 కిలోమీటర్ల దూరం ఉంటే అప్పుడేం చేయాలి? శిష్యులను అడగాలి. ఈ చివరిలో వచ్చారు తోమా దగ్గరికి. తోమా, చూసావా మీ బోధకుడు ఎవరితో కూర్చున్నాడు? అసలు ఈయనకి అనుమానం ఎక్కువ. ఈయన దగ్గరకు వచ్చి, మరలా చూసావా తోమా ఎవరితో భోజనం చేస్తున్నాడు? ఈయన కాకుండా ఇంకొంచెం పక్కకు వస్తే నేరుగా యేసు ప్రభు ఉంటాడు కదా, ఆయన చెవులో చెప్పొచ్చు కదా, ఇదేంటి ప్రభు ఇలా చేస్తున్నావని. ఆయన దగ్గరకు వస్తే చాలు కొట్టి చెవులు మూసి పెట్టేస్తాడు, గాలి రాకుండా బయటికి. పరిసయ్యులు లాంటి వాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని గలిబిలి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, నా చాలా పని ఉంది, మా పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే అడ్రస్ ఇవ్వండి, అంతే. ఎవరికైతే సబ్జెక్ట్ తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడతారు. కానీ వీళ్ళు అమాయకుల్ని, బలహీనుల్ని, మీకేం తెలుసు బైబిల్ గురించి? మొన్న చర్చకు వచ్చారు, మీ దగ్గరకు వస్తే ఏం తెలుసు మీకు? చాలామంది ఏం చేస్తారంటే, మేమే చెప్పేస్తామని వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకుంటారు ఆ భారాన్ని అంతటిని. 2-3 ప్రశ్నలకి టప్పిమని కింద పడిపోతారు, వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళిపోతారు, వాళ్ళతో వాదిస్తారు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని ఆ చెత్త సిద్ధాంతాలన్నింటినీ నమ్ముతూ ఉంటారు. అందుకని ఈ మాట చెప్పవలసి వస్తుంది. పరిసయ్యులు వచ్చి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోంచేస్తున్నాడు, ఎందుకు భోంచేస్తున్నాడు అని అడిగారు. 12వ వచనం, ఆయన ఆ మాట విని, ఎవరు విని? యేసు ప్రభు విని. ఎవరిని అడిగారు వీళ్ళు? శిష్యులను అడిగారు. అయితే ఎవరికి వినబడింది? యేసు ప్రభుకి వినబడింది. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. వెంటనే సమాధానం వచ్చింది యేసు ప్రభు దగ్గర నుంచి. తోమా దగ్గరకు వచ్చారు. తోమా, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి భోంచేస్తున్నాడు అన్నాడు ఈయన. అదే మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి భోంచేస్తున్నాడు అనగానే యేసు ప్రభు స్పందించాడు. వైద్యుడు ఎవరికి కావాలి? వైద్యుడు ఎవరికి కావాలి? వైద్యుడు రోగులకు కావాలి. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు.
రోగం కలిగిన వాడికే వైద్యుడు కావాలి అని అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు తను తాను ఎవరితో పోల్చుకున్నాడు? వైద్యుడితో పోల్చుకున్నాడు. పరిసయ్యులు ఆ విందులో ఉన్న వ్యక్తులను చూసేటువంటి కోణానికి, యేసు ప్రభు ఆ విందులో ఉన్న వ్యక్తులను చూసే కోణానికి తేడా అర్థమైందా? పరిసయ్యులు ఎలా చూస్తున్నారంటే, అదిగో వాడు వ్యభిచారి, ఈవిడ వ్యభిచారి, వాడు సుంకరి, వీడు త్రాగుడుబోతు, వీడు దొంగ, వీడు హంతకుడు, వీడు అబద్ధీకుడు, వీడు మోసగాడు, ఇలా చూస్తున్నారు పరిసయ్యులు. యేసు ప్రభు ఎలా చూస్తున్నాడు? ఎస్, వీడు వ్యభిచారే, కానీ వీడికి నేను అవసరం. ఎస్, వీడు త్రాగుడుబోతే, కానీ వీడికి నేను అవసరం. ఎస్, వీడు హంతకుడే, వీడికి నేను అవసరం. వీళ్ళు అబద్ధీకులే, వీళ్ళకి నేను అవసరం. వీళ్ళు చేస్తున్న సుంకరితనమే, వీళ్ళకి నేను అవసరం. యేసు ప్రభు తను తాను వైద్యుడిగా పరిసయ్యులతో చెప్తున్నాడు. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగం కలిగిన వాడికి వైద్యుడు అవసరం. నేను వైద్యున్నైతే నేను ఉండవలసింది పేషెంట్ల మధ్య, రోగుల మధ్య. నేను ఎంబీబీఎస్ చేశాను, స్పెషలైజేషన్ చేశాను, చాలా పెద్ద చదువు నాది, కొన్ని లక్షల రూపాయలు పెట్టి చదివాను అంటే ఎక్కడున్నాను నువ్వు? బంగ్లాలో కాదు, పూరి గుడిసెలోకి రావాలి, రోగుల మధ్యలోకి రావాలి. ఎంబీబీఎస్ చదవడం చిన్న పని అనుకుంటున్నారా? కొన్ని లక్షల రూపాయలు, చాలా పెద్ద చదువు అది, చాలా పెద్ద చదువు అది. అంత పెద్ద చదువు చదివి ఏమీ లేని వాళ్ళు ఎంబీబీఎస్ చదవలేరు, బాగా ఉన్నోళ్ళే ఎంబీబీఎస్ చదవగలుగుతారు. అంత డబ్బు అవసరం వస్తుంది. అంత పెద్ద కుటుంబంలో పుట్టి అంత పెద్ద చదువు చదివి ఎక్కడికి రావాలి వాళ్ళు? పూరి గుడిసెల్లోనికి రావాలి, రోగుల మధ్యలోనికి రావాలి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు, రాత్రిపూట ఫోన్ వస్తే రాత్రి కూడా పరిగెత్తుకుంటే ఎక్కడికి రావాలంటే రోగుల మధ్యకే రావాలి. రోగుల్నే తగలాలి, రోగుల గాయాలు కడగాలి, రోగుల రోగాన్ని చూడాలి, వారితో మమేకమైపోవాలి. రకరకాల పరిస్థితులు ఉంటారు, వాళ్ళతో మమేకమైపోవాలి, వాళ్ళ శ్వాస పీల్చుకోవాలి, వాళ్ళ వాసన పీల్చుకోవాలి, వాళ్ళ మధ్యనే ఉండాలి ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా. వైద్యుడు రోగుల మధ్య ఉండాలి. వైద్యుడు రోగుల మధ్య లేకపోతే, వైద్యుడు రోగుల్ని అసహించుకుంటే రోగి బ్రతకడు, చనిపోతాడు. యేసుప్రభు అంటున్నాడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లే అంటే. యేసుప్రభు ఎవరెక్కడ? వైద్యుడు. నేను డాక్టర్ని, ఇది నా హాస్పిటల్. మత్తయి ఏమనుకుంటున్నాడంటే నేను విందిస్తున్నానని, కానీ నేనేమనుకుంటున్నాను అంటే నాకు హాస్పిటల్ ఇచ్చాడు మత్తయి. ఇది నా వార్డు, నా వార్డుకు వచ్చాను, నా వార్డులో వీళ్ళంతా పేషెంట్లు. వ్యభిచారుల్ని పేషెంట్ లాగా చూస్తున్నాడు, దొంగల్ని పేషెంట్ లాగా చూస్తున్నాడు. నేను అవసరం వీళ్ళకి అని చెప్తున్నాడు యేసు ప్రభు. కానీ పరిసయ్యులు, అది పరిసయ్యులు తప్పుడు కాదు. కొన్ని తరాలుగా యూదా మతంలో ఆ పరిసయ్యులు, మనం చాలా పరిశుద్ధులమి, ధర్మశాస్త్రం పట్టుకున్నాం, మనం ఈ పాపాత్ములకు దూరంగా ఉండాలి, సుంకరులకి పాపులకు దూరంగా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి అనేటట్టుగా కొన్ని తరాలుగా వాళ్ళు అదే ఆలోచనలో ఉన్నారు. అదే యూదా జాతి నుండి యేసు ప్రభు మొట్టమొదటిసారి పాపుల మధ్యలోకి వచ్చాడు. మీరు గమనిస్తే సమరయ ప్రాంతంలో సుకారు అనేటువంటి ఊరిలో యాకోబు బావి దగ్గర యేసు ప్రభు కూర్చొని ఉన్నప్పుడు సమరయ స్త్రీ వస్తుంది. అప్పుడు ఆవిడ, అయ్యా నువ్వు యూదుడు కదా, నేను నీళ్ళు ఇస్తే తాగుతావా? యూదులు సమరయంతో సాంగత్యం చేయరు కదా, మరి నేను నీళ్ళు ఇస్తే నువ్వు తాగుతావా అంటే ఇక అర్థం చేసుకోండి సమరయుల్ని యూదులు ఎంత చిన్న చూపు చూస్తున్నారో. యేసు ప్రభు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళాడు. యేసు ప్రభు సమరయ స్త్రీ కోసమే ఆ బావి దగ్గర కాపలా ఉన్నాడు. అది ఆవిడికి తెలియదు. అదే సమరయులను పంపించాడు శిష్యుల్ని భోజనం కట్టించుకురమ్మని. శిష్యులు ఆశ్చర్యపడ్డారు, ఇదేంటి యేసు ప్రభు ఆవిడతో ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పరు బయటికి. ఆ సందర్భాన్ని మీరు చదివితే అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆవిడతో ఈయన? సమరయకి వెళ్ళాడు, ఆ స్త్రీని వెతికాడు, ఆ స్త్రీతో మాట్లాడాడు, ఆవిడ్ని నీళ్ళు అడిగాడు. యేసు ప్రభు ఆవిడ్ని సమరయ స్త్రీగా చూడటంలే, పేషెంట్గా చూస్తున్నాడు, రోగిగా చూస్తున్నాడు. రోగి ఎక్కడుంటే అక్కడికి డాక్టర్ వెళ్ళాలి. మా పెద్దమ్మ ఆరోగ్యం బాగలేక మంచంలో పడింది. నాకు ఫోన్ చేశారు. నేను చదువుకుంటూ ఉన్నాను. నేను సెలవులు కానీ ఇంటికి వస్తే నాకు ఫోన్ చేశారు, మీ పెద్దమ్మకి ఆరోగ్యం బాగాలేదంటే చూడడానికి వెళ్ళాను.
వెళ్ళగానే ఆవిడ ఎక్కడ కనిపించటం లే. ఎక్కడ పెద్దమ్మ అని అడిగాను. అక్కడ అన్నారు. ఇంటికి కొంచెం దూరంలో ఒక షెడ్ లాంటిది ఉంది, అక్కడుంది తను. అక్కడ అన్నారు. నేను వెళ్తూ ఉంటే నాతో పాటు ఎవరు రావటం లే. వాళ్ళు రావాలి కదా, వాళ్ళు నాతో పాటు వచ్చి తలుపు తీసి చూడమ్మా ఎవరు వచ్చారు అని నన్ను చూపించాలి కదా. ఎవరు రాలే. అక్కడ అన్నారు. నేను వెళ్తుంటే ఎవరు రాలే. ఇదేంటి ఎవరు రావట్లేదు, సర్లే వాళ్ళకి ఏదో పని ఉందని నేను వెళ్ళి అలా తలుపు తీస్తే ఒక్కసారి గొప్పమని వాసన ముఖాన్ని తగిలింది. మంచంలోనే టాయిలెట్, మంచంలోనే బాత్రూమ్. ఎలా ఉంటుంది ఆ రూము? ఎలా ఉంటుంది? దారుణంగా ఉంటుంది. ఆ మంచం కింద మరలా ఒక బకెట్, ఒక గోలెము, అందులో ఇసుక. దేనికి? పాస్ వస్తే పోసుకోవడానికి. ఆ మంచానికి కొంచెం సందు చేశారు. ఎందుకు వచ్చిన పంచాయతీ, మాటికి లేపడం, కూర్చోబెట్టడం, కొంచెం సందు చేశారు. టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా అక్కడే కూర్చోవాలి. అలా తను లెట్రిన్ పోయి టాయిలెట్ పోయి పిలుస్తూ ఉండాలి. ఒరే ఒరే అని పిలుస్తూ ఉంటే ఎప్పుడో ఎవరికో వినబడుతుంది, వాళ్ళు వస్తారు. నేను తప్పు పట్టడం లేదు, చెప్తున్నా, విషయం చెప్తున్నా. మంచంలో పడిన వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. కాసేపటి వాళ్ళు వస్తారు. ఒక టవల్ ఉంటుంది కదా, టవల్ని ఇలా ముఖానికి చుట్టుకుంటారు. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తుంటారు చూసారా, ఇలా మొత్తం కవర్ చేసుకొని, అలా మొత్తం కవర్ చేసుకొని దాన్ని ఇలా తీసుకొని ఇలా అలా తీసుకుని వెళ్ళేటప్పుడు ఎన్ని మాట్లాడుకుంటారు కదా. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళు తీపించిన బట్టలు బాగుంటాయి, వాళ్ళు తీపించిన బంగారు బాగుంటుంది, వాళ్ళు చేసి పెట్టిన పిండి వంటలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ వాళ్ళు ముసలోళ్ళు మంచంలో పడితే వాళ్ళు పోసేటువంటి పాస్ కానీ వాళ్ళ లెట్రిన్ కానీ అసలు బాగుండవు. పాస్ అన్న తర్వాత లెట్రిన్ అన్న తర్వాత వాసన వస్తాయి, మామూలే. కానీ చిన్నప్పుడు వాళ్ళే మనకి అన్నీ కడిగారు కదా. కానీ మనం ఇప్పుడు వాటిని ఒప్పుకోం కదా. మీకు తెలుదో, మా ఊర్లో తల్లి మంచంలో పడితే కూతురు భోజనం పెట్టలే. ఎందుకని? భోజనం పెడితే బాత్రూమ్ వస్తుందని. ఎవరైనా దయదలిచి భోజనం తీసుకొస్తే వాళ్ళతో గొడవ చేస్తుంది. ఎందుకో తెలుసా? మీరు పెట్టిపోతారు, ఎవరు ఎత్తుతారు? ఇది ప్రశ్న. వారమో 2 వారాలు అలమటించి చనిపోయింది. అలా తలుపు తీశాను, గొప్ప వాసన వచ్చింది. ఏం చేయాలి? కానీ తను నా పెద్దమ్మ, నన్ను సాకింది, పెంచింది. లోపలికి వెళ్ళాను, పక్కన కూర్చున్నాను. నేను వచ్చానని తెలిసి నా చేయి పట్టుకొని ఏడుస్తుంది. నిజమే, తన ప్రేమ బాగుంది, కానీ ఇల్లంతా వాసన. ఆవిడ పడక తీసి ఎన్ని రోజులైందో తెలియదు, ఆవిడ స్నానం చేసి ఎన్ని రోజులైందో తెలియదు. మొత్తానికి నేను వచ్చానని తెలిసి తను నా చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంది. నిజమే, ప్రేమ బాగానే ఉంది, కానీ నాకు భరించలేకపోతున్నా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు అసహ్యం అని చెప్పటంలే, అక్కడ జరిగిన సందర్భాన్ని మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అలా మాట్లాడుతూ ఉంటే ఈ పెట్టిన సెలైన్ వస్తూ ఉంది, లాస్ట్లో కొంచెం ఉంది. అలా మాట్లాడుతూ ఈ సెలైన్ అయిపోయింది, చెప్పు వాళ్ళకి బయట అంది. ఇంతగా సెలైన్ ఎవరు పెట్టారు? డాక్టర్. నాకు పెద్దమ్మ కాబట్టి నేను వెళ్ళాను, అంత వాసన భరించాను, అలాంటి స్థితిలో కూర్చున్నాను. ఇది నాకు న్యాయమే. కానీ డాక్టర్కి ఆవిడ పెద్దమ్మ కాదు కదా. కానీ డాక్టర్ ఇలాంటి వ్యక్తులు ఎంతమందిని చూస్తాడో, ఎన్ని పరిస్థితులను చూస్తాడో. అక్కడికి డాక్టర్ వస్తున్నాడు, సెలైన్ మారుస్తున్నాడు, ఇంజెక్షన్ వేస్తున్నాడు, తనకి మొత్తం బాడీ అంతా చూస్తున్నాడు, గాయాన్ని మానిపేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, చీముని రక్తాన్ని అంతా తీసివేస్తున్నాడు. డాక్టర్ అంటే పేషెంట్లతోనే ఆయన జీవితం ఉంటుంది. యేసు ప్రభు ఆ విందులో ఉన్న వ్యక్తుల్ని పేషెంట్లుగా చూస్తున్నాడు. మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి భోంచేస్తున్నాడు అంటే యేసు ప్రభు అన్నాడు, ఆరోగ్యం కలిగిన వాడికి కాదు వైద్యుడు కావాల్సింది, రోగం కలిగిన వాడికి. నేను డాక్టర్ని, వీళ్ళు నా పేషెంట్లు. పేషెంట్ ఎక్కడుంటే డాక్టర్ కూడా అక్కడే ఉంటాడు. నేను డాక్టర్ని కాబట్టి నేను మధ్యలో కూర్చున్నాను, వీళ్ళంతా పేషెంట్లు నా చుట్టూ ఉన్నారు, నన్ను చూడని. మీకు అర్థం కావటంలా. మీరేమనుకుంటున్నారు అంటే, ఈ పేషెంట్లకు దూరంగా ఉండడం నీతి అనుకుంటున్నారు. కాదు, నీతిమంతుడు పాపుల మధ్యలోనికి వస్తే కదా వాళ్ళకు నీతి అంటే ఏంటో అర్థమవుతుంది. నీతిమంతుడు పాపులకు దూరంగా వెళ్తే వాళ్ళకి నీతి అనేది ఎప్పుడు అర్థమవుతుంది? డాక్టర్ పేషెంట్ మధ్యలోకి వస్తే కదా వాళ్ళకు ప్రాణం నిలవబడుతుంది. డాక్టర్ పేషెంట్ చూసి అసహించుకుంటే
రోగులు బ్రతకరు, చనిపోతారు. సొంత కూతుర్లు కొడుకులే ముఖానికి గుడ్డ కట్టుకొని లోపలికి వెళ్తారు మంచంలో పడిన వాళ్ళ దగ్గరికి. కానీ డాక్టర్ ముఖానికి గుడ్డ అడ్డు పెట్టుకోడు. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి మాస్కులు వేసుకున్నారు, కానీ అంతకుముందు మాస్కులు వేసుకునే వాళ్ళు కాదు. నేరుగా వెళ్ళి మాట్లాడతారు, మామూలుగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు అలవాటు, వాళ్ళ శరీరం అలవాటు పడిపోయింది. వాళ్ళు చదివింది డాక్టర్ కోర్సు కాబట్టి వాళ్ళు పేషెంట్ల మధ్యలోనే ఉంటారు, పేషెంట్లతోనే ఉంటారు. వాళ్ళకు వాసన అనిపించదు. వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు బాగుపడతారా అనేటువంటి కోణంలో చూస్తారు డాక్టర్లో. యేసుప్రభు తను తాను డాక్టర్తో పోల్చుకుంటున్నాడు. ఈరోజు చర్చిల నిండా పేషెంట్లు ఉన్నారా? పైసలు ఉండే వాళ్ళు ఉన్నారా? యేసుప్రభు చుట్టూ పాపులు ఉన్నారు. ఈరోజు చర్చిల నిండా పాపులు లేరు, పైసలు ఉండే వాళ్ళు ఉన్నారు. ప్రతి పాస్టర్ చుట్టూ పాపాత్ములు లేరు. పాస్టర్ గారండి నేను పాపం చేస్తున్నాను, యేసుప్రభు ఎలా క్షమిస్తాడు, నా పాపాన్ని ఎలా మానాలి, ఇలాంటి ప్రశ్నలతో లేరు. పైసలు ఉండే వాళ్ళు ఉన్నారు. పైసలు ఉండే వాళ్ళ దగ్గరికే పాస్టర్లు వెళ్తున్నారు. చర్చికి ఎవరు రావాలని కోరుకుంటున్నామంటే పైసలు ఉండే వాళ్ళు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. పాపులు రావాలని చర్చిలు కట్టబడటం లేదు. ఈరోజు చర్చిలు హాస్పిటల్స్ లాగా లేవు. ఏ హాస్పిటల్స్? భౌతికమైన అనారోగ్యాన్ని బాగు చేసేటువంటి హాస్పిటల్స్ కాదు. ఇది పరసంబంధమైన హాస్పిటల్. ఇది మన దగ్గరలో ఉన్న సిఎంసికి, లేకపోతే రిమ్స్కో, సిమ్స్కో, కర్నూలులో కిమ్స్కో ఇలా మనం వెళ్తున్నామంటే భౌతికమైన అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కదా. మరి చర్చ్ అంటే ఏంటంటే పరసంబంధమైన హాస్పిటల్. ఇది కువైట్కి వెళ్ళే వాళ్ళు మెడికల్కి వెళ్తారు. కువైట్కి వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మెడికల్కి వెళ్తారు. మెడికల్కి ఎందుకు అంటే నీ రోగం వాళ్ళకి అంటించకుండా. నువ్వు అక్కడికి వెళ్తూ ఉన్నది పని చేయడానికి. అక్కడ వెళ్ళి పడుకున్నావు అనుకో, నాకు ఆరోగ్యం బాగలేదని, వాళ్ళు నీకు పని చేయాలన్నా? కాబట్టి నీకు ఆరోగ్యం బాగుంటేనే రా అని మెడికల్ టెస్ట్కి పంపించి ఆ మెడికల్ రిపోర్ట్ అడుగుతారు కదా. పరలోకానికి వెళ్ళాలి అంటే మన అంతరంగం శుద్ధీకరించబడాలి, మన అంతరంగం కడగబడాలి, మన అంతరంగంలో పాపం ఉండకూడదు. హృదయ శుద్ధి కలిగిన వాడే దేవుణ్ణి చూస్తాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడ్డం. మనం పరిశుద్ధులం కావడమే దేవుని చిత్తం. ఇది పరసంబంధమైన హాస్పిటల్ చర్చ్ అంటే. ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే మన పాపాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కడుక్కోవడానికి చర్చికి వస్తున్నాం. కానీ ఈరోజు మీరు చర్చిలకు వెళ్తే పరసంబంధమైన హాస్పిటల్ ఏం పని చేయాలో ఆ పని ఈరోజు చర్చి చేయటం లేదు. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. కలవరం టెంపుల్ ఉంది కదా, అక్కడికి మీరు వెళ్తే విఐపి చైర్లు ఉంటాయి, వివిఐపి చైర్లు ఉంటాయి. నేను దాన్ని ఎందుకు చెప్తున్నా అంటే అది అందరికీ తెలుసు కాబట్టి. ఇక తెలియని చర్చలు బోల్డ్ అని ఉన్నాయి. డాక్టర్కి పేషెంట్ మాత్రం కనపడతాడు, వివిఐపి పేషెంట్ ఒకడు కనపడ్డు, విఐపి పేషెంట్లా కనపడ్డు. డాక్టర్కి పేషెంట్ అంతే, వాడు ఎవడైనా సరే పేషెంట్ అంతే డాక్టర్కి. ఈరోజు చర్చిలో వివిఐపి చైర్లు పెట్టావంటే వాళ్ళు పేషెంట్గా చూస్తున్నావా, పైసలున్నాడుగా చూస్తున్నావా? యావత్తు క్రైస్తవ ప్రపంచంలో నా చర్చికి పాపాత్ములు రావాలి, పాపంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు రావాలి, వారి పాపం నుంచి విడిపించబడాలి, వారి పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా తీసివేస్తాడో వాళ్ళకి నేను వివరించాలి, వారి పాపపు తాలూకు తీవ్రత ఎంతో నేను వాళ్ళకు తెలియజేయాలి, వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల మీద పడి ప్రభువా నన్ను క్షమించని మొర్ర పెట్టాలి. ఇది పరలోకపు హాస్పిటల్ ఇది అనేటువంటి కోణంలో చర్చలు ఎక్కడున్నాయి? ఎవడైతే చర్చికి వచ్చే వాళ్ళలో అత్యంత ధనవంతుడు ఉంటాడో వాడి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పాస్టర్లు చాలామంది, అందరుగా చాలామంది. వాడిని నువ్వు పేషెంట్ లాగా చూస్తున్నావా, కామధేనులాగా చూస్తున్నావా? ఆ రోజు యేసు ప్రభు చుట్టూ పాపాత్ములు ఉంటే వాళ్ళని ఆయన పేషెంట్ లాగా చూస్తే, ఈరోజు పాస్టర్ల చుట్టూ డబ్బున్నోళ్ళు తిరుగుతున్నారు, పైసలున్నోళ్ళు తిరుగుతున్నారు. పాస్టర్ డబ్బున్నోళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు. యేసు ప్రభు ఆలోచన విధానానికి ఈరోజు మన ఆలోచన విధానానికి చాలా దూరం ఉంది. తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం ఉంది. పరిసయ్యులు మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడంటే యేసు ప్రభు స్పందించాడు. వాళ్ళ తెలియదు కానీ నేను చెప్తా విను. ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అక్కర్లేదు, వీళ్ళు రోగంతో ఉన్నారు, పాపం అనే రోగంతో. నేను పరమ వైద్యుణ్ణి, పరలోక వైద్యుణ్ణి, వీళ్ళను బాగు చేయడానికి నేను భూమి మీదకి వచ్చాను. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు
ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంట. ఆయన ఎరుకోకు వెళ్తున్నాడు. ఒక మేడు చెట్టు ఆ వీధి మీద ఇలా కొమ్మ ఉంది. ఆ కొమ్మ మీద కూర్చున్నాడు జక్కయ్య. యేసు ప్రభుని చూద్దామని. యేసు ప్రభు నేరుగా వచ్చి అక్కడ ఆగి, జక్కయ్య కిందికి దిగు, మనం ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ప్రసంగం దేని మీద చేస్తుంటాడు చెప్పండి? దశమ భాగం మీద కాదు. మనల్ని ఎవరైనా బాగా డబ్బున్నోళ్ళు ప్రసంగాన్ని పిలిచారనుకో ఇంటికి, దేని గురించి మాట్లాడతాం? మన చర్చిలో నీళ్లు లేవు, బోరు వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ చేస్తాం ప్రార్థన. ఏమని? ప్రభువా, చర్చిలో నీళ్లు లేవు నాయన, బోరు వేయాలనుకున్న జ్ఞాపకం చేసుకోండి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన జ్ఞాపకం చేసుకోవాలని ఆయన చెప్తున్నాం ఇండైరెక్ట్గా. అసలు ఎంత అడుక్కు తినే విధవలంతా పాస్టర్లు అయ్యారు అంటే, ఎన్ని అవసరాలు ఉంటే అన్ని అవసరాలు అక్కడ ప్రార్థన చేస్తాడు. ఎక్కడ? నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలి? రహస్యమందు చూసే నీ తండ్రికి ప్రార్థన చేయాలి, నీ గదిలో ఒంటరిగా కదా. ఎవరైతే డబ్బు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎదురుగా ప్రార్థన చేస్తాడు. దేనికోసం? చర్చిలో బాత్రూమ్ లేవంట, చర్చిలో బోర్ లేదంట, చర్చిలో అది లేదంట, చర్చిలో ఇది లేదంట. ఎవరు వినాలని? ఆయన వినాలని కాదు. ఆయన వింటే ఎప్పుడో ఇస్తాడు, ఈయన వింటే చెక్కు రాస్తాడు. సిగ్గుంటుందా కొంచెమైనా? యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళి ప్రసంగం ఏం చేశాడు అంటే, దశమ భాగం మీదుగా చేసింది మొత్తం ఊడ్చుకోపోయింది, ఏమీ లేదు. జక్కయ్య కూడబెట్టిన మొత్తం అంతా పోయింది. యేసు ప్రభు ఏం ప్రసంగం చేశాడు, ఏం మాట్లాడు మనకైతే లిఖించబడలేదు. కానీ మొత్తం భోజనం అయిపోయిన తర్వాత జక్కయ్య వచ్చి, యేసు ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే 4 గింతలు మరలా ఇస్తాను, అసలు వడ్డీ మొత్తం 4 గింతలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నా. ఇది యేసు ప్రభు వెళ్ళిన దానికి జక్కయ్యకి దక్కింది. యేసు ప్రభు జక్కయ్యని పేషెంట్ లాగా చూస్తున్నాడు, దశమ భాగం ఇచ్చే కామధేనులాగా కాదు చూస్తూ ఉన్నది. మీకు విషయం చెబుతాను. కలవరం టెంపుల్ ఉంది కదా, ఆయనకి 2 కొడుకులు. ఆ 2 కొడుకులు ఏ స్కూల్కి అయితే వెళ్తున్నారో ఆ స్కూల్లో టీచర్ కాల్ చేసింది నాకు. టీచర్ అమ్మ చిన్నప్పుడు. ఈవిడికి ఎందుకో ఆరోగ్యం బాగాలేదంట ఆ రోజు. చాలా సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పుడు ఇంత డెవలప్ కాలే కలవరం టెంపుల్ అనేది. ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లోకల్లో బాగా ఫేమస్ ఈ వ్యక్తి లోకల్గా. ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న మీ నాన్నకి చెప్పి నా కోసం ప్రార్థన చేయమని చెప్పు, నా పేరు పలానా అని అందంట. వెంటనే ఆ కొడుకు అన్నాడంట, టీచర్ మీరు దశమ భాగం ఇచ్చారైనా అలా అన్నాడంట. ఇప్పుడు పెద్ద పిల్లలలో చిన్నపిల్లలప్పుడు చెప్తున్నా, టీచర్ మీరు ఈ నెల దశమ భాగం ఇచ్చారా అన్నాడంట. నోరు ఎల్లబెట్టింది, షాక్ అయింది. ఏంటిది, నేను అడిగింది ఏంటి, ఈ అబ్బాయి అడుగుతుంది ఏంటి? నాన్నకి చెప్పి నా కోసం ప్రేయర్ చేయమను అని ఈవిడ చెప్తే టీచర్గా స్టూడెంట్కి, ఆ అబ్బాయి తిరిగి అన్నాడు, టీచర్ మీరు ఈ నెల దశమ భాగం ఇచ్చారా? ఆ దశమ భాగం అనే పునాది మీద కట్టబడింది అది. నోరు తెరిస్తే దశమ భాగం. ఉదయాన్నే ఎవరో లింక్ ఇచ్చారు, అందులో దశమ భాగం అని కేకలేసి అడుగుతున్నాడు. ఒక త్రాగుడు పోతాడు, తన సంపాదన అంతా ఆ బారులో ఖర్చు పెడతాడు. ఒక సినిమా చూసేవాడు సినిమా థియేటర్ ఖర్చు పెడతాడు. కానీ ఈ నెల దశమ భాగాలు రాలేదని వాపోతున్నాడు ఆయన. దాన్ని చూసి నాకు ఏం చేయాలో అర్థం కాలే. యేసు ప్రభు వెతికాడు, నశించిన దానిని వెతకి రక్షించడానికి. ఎరుకోకి ఎందుకు వెళ్ళాడంటే జక్కయ్య కోసం ఎదుకుంటూ వెళ్ళాడు. గెరాసేనుల ప్రాంతానికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు అంటే దయ్యాలు బట్టి నశించినటువంటి ఆ వ్యక్తిని వెతకడానికి వెళ్ళాడు. సమరయ్యకి ఎందుకు వెళ్ళాడు అంటే సమరయ స్త్రీని రక్షించడానికి వెళ్ళాడు. పరిసైడైన సీమోని ఏంట భోజనానికి ఎందుకు వెళ్ళి కూర్చున్నాడు అంటే పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు పెట్టుకొని ముద్దు పెట్టుకొని కన్నీళ్లు గార్చి పాపాలు క్షమించమని వేడాలని ఆయన కాళ్ళను సిద్ధం చేయడానికి అక్కడికి వెళ్ళాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పరిచర్యను మనం చూస్తే నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వెళ్తే, ఈరోజు పాస్టర్ల దగ్గరికి ఎవరు రావాలని కోరుకుంటున్నామంటే పైసలు బాగా ఉండేవాడు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చర్చ్ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్. ఇది డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే తెలుసా మీకు? నేను డాక్టర్ని ఎప్పుడు గౌరవిస్తాను అంటే నా రోగం ఎంత పెద్దదైతే డాక్టర్కి అంత గౌరవం ఇస్తా. నాకు జలుబు అనుకో, డాక్టర్ పెద్ద గౌరవం ఇవ్వను. ఎందుకని? నువ్వు కాకపోతే ఇంకొకడు. మెడికల్ షాప్కి వెళ్ళి ఒక కోల్డ్ యాక్టివ్ రూపాయి, ఆ కోల్డ్ యాక్ట్ వేసుకొని జలుబు పోతుంది. అదే క్యాన్సర్ వచ్చిందనుకో, నమస్కారం డాక్టర్ అండి.
మన జబ్బు పెరిగే కొద్దీ డాక్టర్ మీద మనకి అభిమానం, గౌరవము అన్నీ పెరుగుతాయి కదా. సార్ ఏం చేశారు మీరే సార్, మీరన్నా బ్రతికించాలి సార్ కదా. కానీ జలుబు వచ్చినప్పుడు సార్ మీరన్నా రక్షించాలని అంటామా? అనం కదా, చాలా ఎబ్బెట్టుకుంటుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు అనాలి, కోల్డ్కి కాదు. నాకు క్యాన్సర్ ఉందని ఎవరు చెప్తారు? డయాగ్నోస్టిక్ సెంటర్ చెప్తుంది. డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే వాళ్ళు స్కాన్ చేసి రకరకాల టెస్టులు చేస్తే నీకు పలానా అని చెప్తారు. ఆ రోగాన్ని ఎవరు బాగు చేస్తారు అంటే డాక్టర్ బాగు చేస్తాడు. డయాగ్నోస్టిక్ సెంటర్ ఏం చేస్తాడు అంటే రోగాన్ని చెప్తే నీకు రోగం ఉందని, డాక్టర్ ఏం చేస్తాడు అంటే రోగాన్ని నయం చేస్తాడు కదా. చర్చ్ ఏం పని చేయాలంటే డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా మన రోగాన్ని మనకు బహిర్గతం చేయాలి. మనం ఎంత పాపంలో ఉన్నా మనకు తెలియజేయాలి. ఈ పాపాన్ని తీసివేసేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు విలువ పెరగాలి అంటే చర్చి ఏం పని చేయాలో ఆ పని చేయాలి. ఈరోజు చర్చిలు డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా పనిచేయటంలే, బ్యాంకుల్లాగా పనిచేస్తున్నాయి. ఈరోజు చర్చిలు డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా కాకుండా బ్యాంకుల్లాగా పనిచేస్తున్నాయి. మీరు బ్యాంకుకి వెళ్ళండి, ఆ బ్యాంకులో వినబడే మాటలు ఏంటంటే, అమ్మా నీకు ఉండేటువంటి బ్యాలెన్స్ ఇది, నీకు ఈఎంఐ ఎంత, లేకపోతే పలానా స్కీమ్ ఉంది, మీరు ఎంత కడితే ఎంత ఇస్తాము, అంత ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు ఉంటాయి తప్ప. ఒకవేళ ఆకు ఒక్క వేసుకొని వెళ్ళింది అనుకో ఆవిడ, ఏంటమ్మా ఆకు ఒక్క వేసుకున్నావు, క్యాన్సర్ వచ్చి పోతావు అని అంటాడా బ్యాంక్ మేనేజరు? నీ ఆకు ఒక్కతో నాకు సంబంధం లే, ఏం చెప్తావు? అకౌంట్ నెంబర్ చెప్పు, నీ ముఖం కూడా చూడటం కదా. అక్కడ పోగానే నమస్కారం మేనేజరే అంటే నంబర్ చెప్పు, నమస్కారం చెప్పడా? నమస్కారం చెప్పడు, నంబర్ చెప్పు అంటాడు. నమస్కారం వద్దని నంబరు టగటగట నంబర్ కొట్టి పలానా ఉంది, పలానా వేశారు ఇలా నొక్కగానే ఒక రిసిప్ట్ వస్తుంది, దాన్ని ఇచ్చి జంప్ అంతే. నీ జీవితం నువ్వేం చేస్తున్నావు, ఎలాంటి కష్టాలు ఉన్నావు వద్దు. మేనేజర్ గారు నా కూతురు పెళ్లి పెట్టుకున్నానండి, నా పీకల మీదకి వచ్చింది, ఎలాగైనా సరే 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇప్పించనంటే అవన్నీ లేదమ్మా నీకు ఎంతే వస్తుంది, నువ్వు చచ్చేసావు బ్రతికితే బ్రతుకు, మాకు అక్కర్లేదు. మేనేజర్ గారు మీరు ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని అనుకో, సెక్యూరిటీ ఈయన బయటకు ఎంటేసేయండి. నీ కష్టాలు, నీ బాధలు, నీ సమస్యలు మేనేజర్కి వద్దు. మేనేజర్కి ఏం కావాలంటే నీ అకౌంట్ నెంబర్ మాత్రమే కావాలి. నీకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఇది మాత్రమే మాట్లాడతాడు. అవునా కదా? బ్యాంకులో మన ముచ్చట్లు ఏముండవు. బ్యాంకులో ఎంతసేపు డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీల గురించే మాట్లాడతారు. ఏ స్కీమ్ వచ్చింది, ఏ స్కీమ్ పోతుంది, ఎంత లోన్ ఉంది, ఎంత మాపోయింది, ఇవే మాట్లాడతారు బ్యాంకులో కదా. ఈరోజు చర్చలు ఏం మాట్లాడుతున్నారు? బ్యాంకు వాళ్ళు కూడా తెలియని స్కీమును చర్చి వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. ఈరోజు బ్యాంకుల్లో వాళ్ళు కూడా ఇన్ని టెక్నిక్స్ తెలియవు, ఇంత మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియదు వాళ్ళకి. పోయినప్పటి నుంచి ఒకటే గోల, నువ్వు ఎంత ఇస్తే దేవుడు నీకు ఎంత ఇస్తాడు, అంతే. ప్రసంగం ఇదే, నువ్వు ఎంత ఇవ్వాలి దేవుడికి, దేవుడు నీకు ఎంత ఇస్తాడు. అబ్రహాం ఎంత ఇచ్చాడు, అబ్రహాంకు దేవుడు ఎంత ఇచ్చాడు. మరలా ఎగ్జాంపుల్స్ లేఖనాల్లో నుంచి. మరి అబ్రహాం కొడుకుని ఇచ్చాడు, వీళ్ళు ఇస్తారా? పొరపాటు కూడా ఎవరు. అబ్రహాము మెల్కీసెదెకుకి 10వ భాగం ఇచ్చాడంట, అక్కడే ఆగాడు. అబ్రహాము కొడుకును కూడా ఇచ్చాడు మోరియా పర్వతం మీద. వద్దు మాకే, మేము మోరియా పర్వతం దాకా రాము, అది చాలా ఎత్తుంటుంది, ఎక్కలేము, మేము మెల్కీసెదెకు దగ్గర ఆగుతాం, చాలా ప్లెయిన్గా ఉంటుంది అక్కడ. అబ్రహాం అంట మెల్కీసెదెకుకి 10వ భాగం ఇచ్చాడంట. మరి మోరియా పర్వతం మీద కొడుకుని ఇచ్చాడే, వద్దండి మాకు మోకాల నొప్పులు, అంత ఎత్తి ఎక్కలేమండి, మేము మోరియా పర్వతం ఎక్కలేము. ఈరోజు చర్చిలు డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా వాళ్ళ రోగాన్ని వాళ్ళకు తెలియజేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి విలువను పెంచేటువంటి, విలువను మనం పెంచడం కాదు, యేసు ప్రభు ఎవరో పేషెంట్కి అర్థం కాకుండా చేస్తున్నారు. ఎంతసేపు ఆర్థిక పరమైన లావాదేవీలు. ఇక్కడ 10వ భాగం గురించి ప్రసంగం అయిపోయిన తర్వాత స్టాల్లో 1,00,000 మంది చేత ప్రార్థన చేయించబడినటువంటి ప్రార్థన నూనె సిద్ధంగా ఉందంట. ఎంత తమాషా తెలుసా ఇది? నీతిమంతుని ప్రార్థన బలము గలదే బైబిల్లో రాయబడింది. నీతిమంతుడు అక్కడ ప్రార్థన చేస్తే సరిపోదు, లేదంట 1,00,000 మంది చేత ప్రార్థన చేయబడినటువంటి నూనె. మరైతే ఆ నూనె నువ్వు పూసుకోవచ్చు కదా, నువ్వెందుకు హాస్పిటల్కి వెళ్తున్నావు? వీడికి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాడు, మనకు రోగం వస్తే 1,00,000 మంది చేత ప్రార్థన చేయించినటువంటి నూనె మనం పూసుకోవాలి. అటు తర్వాత ప్రార్థన ఖర్చులు,
అటు తర్వాత ప్రార్థన పెన్నులు, ప్రార్థన అట్టలు, ప్రార్థన చాపలు. భవిష్యత్తులో ఇంకా వేటికి ప్రార్థన చేస్తారో మనకు తెలియదు ప్రస్తుతానికి. నేనేం మాట్లాడుతున్నాను అంటే, డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా పనిచేయవలసినటువంటి చర్చ్ అనేది బ్యాంక్ సిస్టమ్ లాగా మారిపోయింది. ఆర్థికపరమైన లావాదేవీలు నేర్పిస్తున్నారు తప్ప ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అనేది అర్థం చేయించే విషయంలో చర్చ్ విఫలమైపోయింది. 2023లో పాస్టర్ విఫలమైపోయాడు. యేసు ప్రభు సుంకరులతోనూ పాపులతోనూ మధ్యలో కూర్చొని భోంచేస్తున్నాడు. పరిసయ్యులు అనుకున్నారు ఈయనేంటి వీళ్ళతో భోంచేస్తున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు వీళ్ళు పేషెంట్లు, నేను డాక్టర్ని. డాక్టర్ ఎక్కడ ఉంటాడు? పేషెంట్ మధ్యలో ఉంటారు. సరిపోయిందా లెక్క? మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీకు ఇమ్మీడియట్గా బ్లడ్ కావాలి. అయితే మీ బ్లడ్ అనేది చాలా రేర్, ఏబీ నెగిటివ్ అనుకోండి ఉదాహరణకి. ఇమ్మీడియట్గా ఒక ప్యాకెట్ బ్లడ్ తెచ్చుకోండి, మీకు బ్లడ్ ఎక్కించాలన్నాడు ఆయన. బ్లడ్ బ్యాంక్ పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఏబీ నెగిటివ్ లేదు అక్కడ. డాక్టర్ గారండి ఏబీ నెగిటివ్ లేదంటండి అని అన్నారు. బయటకు వెళ్ళి తెచ్చుకోమంటాడు, అక్కడ కూడా దొరకలే. చాలా ప్రయత్నం చేస్తారు, దొరకలే. చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఇంకో అర్ధ గంటలో బ్లడ్ ఎక్కించాలి. విషయం ఏంటంటే ఈ డాక్టర్ బ్లడ్ గ్రూప్ కూడా ఏబీ నెగిటివే. ఇంకో అర్ధ గంటలో పేషెంట్ చనిపోతాడు. అప్పుడు ఈయన ఏం బాధపడకండి అమ్మా, నా బ్లడ్ కూడా ఏబీ నెగిటివే, నా బ్లడ్ ఇస్తాను నీకు అని అంటాడా? అనడా? నా చిన్నతనంలో ఒక హాస్పిటల్ వెళ్ళేవాడిని. ఆ హాస్పిటల్ గోడ మీద వైద్యో నారాయణో హరి అని వ్రాసుంటారు అక్కడ. అంటే వైద్యుడు దేవుడు అని, వైద్యుడు దేవునితో సమానం దేవుడు అని. మరి ఈ దేవుడు తన ఏబీ నెగిటివ్ బ్లడ్ని ఒక ప్యాకెట్ మన కోసం ఇవ్వడా? ఒకవేళ మనసున్న డాక్టర్ అయితే, మంచోడైతే ఒక ప్యాకెట్ ఇవ్వడానికి ఇష్టపడతాడు కదా. అలా కాకుండా 4 ప్యాకెట్లు కావాలి అంటే ఈ డాక్టర్ ఇస్తాడా? ఇవ్వడు. లేదు ఒక కిడ్నీ ఇవ్వాలంటే ఇస్తాడా? ఇవ్వలేడు కదా. వైద్యం ఏమంటే చేస్తాను, నీవు కిడ్నీ తీసుకుంటే నేను మార్పిడి చేస్తాను, నీవు బ్లడ్ తీసుకుంటే నేను ఎక్కిస్తాను. దయచేసి నా బ్లడ్ అడక్కు, దయచేసి నా కిడ్నీ అడక్కు, దయచేసి నా లివర్ అడక్కు. నాకు భార్య బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఎంతమంది కానీ వాళ్ళు చెప్పు నా బ్లడ్ని నేను అని అనడు. పోయిన నెల ఒక పేషెంట్కి ఇచ్చాను, మరలా ఈ నెల ఇమ్మంటే నేను ఎలా ఇస్తాను చెప్పండి, నన్ను కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ అని అంటాడు కదా బ్లడ్ విషయంలో. కానీ కిడ్నీ విషయంలో అసలు మనం అడగం ఆయన్ని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని సిలువ మీద ధారపోశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని సిలువ మీద ధారపోశాడు. ఒక ప్యాకెటా? మొత్తం. తన ప్రాణాన్ని మన ప్రాణానికి ప్రాయశ్చిత్తం చేశాడు. అంటే మొత్తంగా తనను తాను అప్పగించుకున్నాడు. ఏ రకమైన డాక్టర్ అయినా ఈయన ఎవరు బీట్ చేయలేరు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచారం చేయించుకోవడానికి రాలే, పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాడంట ప్రభువైన యేసుక్రీస్తు వారు. గలతీ పత్రికలో తన్ను తాను అప్పగించుకొని అని ఉంటుంది. మన పాపాల కోసం మనల్ని భ్రష్టత్వం నుంచి, దుష్టత్వం నుంచి బయటకు తీసుకుని రావడానికి తనను తాను అప్పగించుకున్నాడంట. తన్ను తాను అప్పగించుకున్నాడంట. డాక్టర్లు కూడా అర్థం కానటువంటి త్యాగం ఇదే. డాక్టర్లు పేషెంట్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా సరే తమ చేతులు పెట్టి చికిత్స చేస్తారు, కానీ తమ సొంత రక్తం ఇవ్వడం అన్నది డాక్టర్లకు అర్థం కానటువంటి సబ్జెక్టు. తమ ప్రాణాన్ని, తమ జీవితాన్ని పేషెంట్ల కోసం అర్పించడం అనేది డాక్టర్లకు అర్థం కానటువంటి సబ్జెక్ట్ ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. డాక్టర్లు కూడా అర్థం కానటువంటి సబ్జెక్ట్ ఇది. ఉదాహరణకి నేను డాక్టర్ని అనుకోండి, నాది ఏబీ నెగిటివ్ బ్లడ్ అనుకోండి, ఎక్కడ దొరకదు, నాకుంది. 1,00,000 మందిలో ఒకరికి ఉంటుంది అనుకోండి, అది నాకుంది అనుకోండి. నా ఎదురుగా పేషెంట్ వచ్చాడు, ఆ పేషెంట్కి ఒక ప్యాకెట్ ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. అయితే ఆ పేషెంట్ ఎవర్రా అంటే వాడు త్రాగుడు పోతూ
ఇంట్లో భార్యను కొడతాడు, అందరితో గొడవ పడతాడు, త్రాగుడు పోతూ మోసగాడు. వాడికి నేను నా ఏబీ నెగిటివ్ బ్లడ్ ఇస్తాను, ఇవ్వడానికి ఆలోచిస్తాను, ఇవ్వను. వాడి వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? అదే ఏ రాష్ట్రపతిో, ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఏ ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో ఇలాంటి వాళ్ళకి ఇస్తే గౌరవం ఉంటుంది. కానీ వీడి వల్ల ఎవరికి ఉపయోగము? వీడి కోసం ఇవ్వడం ఏంటి? ఖచ్చితంగా నేనైతే ఇవ్వను, ఇచ్చేదాన్ని సాహసం చేయను. ఎందుకంటే వాడు మంచోడు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగం గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కోసం చనిపోయాడంట. 7వ వచనం, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు ఒకటి చనిపోవడం అరుదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపాత్ములమైన మన కోసం ప్రాణం పెట్టాడు. ఇది ఏ విధమైన వైద్యం ఇది? ఏ విధమైన త్యాగం ఇది? ఏ విధమైన ప్రేమ ఇది? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు, పరలోక వైద్యుడు. ఆయన వచ్చింది పాపులని నీతిమంతులుగా చేయడానికి, పాపుల్ని వారి పాపం నుంచి విడిపించడానికి. కాబట్టి యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే పాపుల మధ్యలోనే ఆయన గడిపాడు. వారితో కలిసి పాపం చేయడానికి కాదు, వారిని వారి పాపస్థితి నుంచి బయటికి తీసుకుని రావడానికి. సొంకపు మెట్టునది కూర్చుని ఉన్న మత్తయిని యేసు ప్రభు పిలిచాడు, సువార్థికుడిగా చేశాడు, అపోస్తలుడిగా చేశాడు. సొంకపు మెట్టునది కూర్చుని ఉన్న మత్తయ్యని, మోసగాడిని, సొంకరిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు పిలిచాడు అంటే సువార్థికుడిగా చేశాడు, మనుషులు బట్టే జాలరుగా చేశాడు, అపోస్తలుడిగా చేశాడు. యేసు ప్రభు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు అంటే మన ప్రాంతానికి వచ్చి మన గురించి అడిగితే మంచి సాక్షి చెప్పరు. ఓ పలానా అలాంటిది, పలానా అలాంటోడు అని మన సాక్ష్యం చెడిపోయింది, మన జీవితం అంతా చెడిపోయినటువంటి జీవితం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మనల్ని వెతికాడు అంటే మనల్ని ఆ స్థితిలోనే ఉండడానికి కాదు. సొంకరి అపోస్తలుడయ్యాడు, పాపాత్ములైన మనం పరిశుద్ధులంగా మార్చబడ్డానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ప్రతి విషయంలో గౌరవించేటువంటి వ్యక్తులుగా మనం మారడానికి. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని వెతికాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఆరోగ్యం కలిగిన వారి కోసం కాదంట, అనారోగ్యం కలిగిన వారి కోసం వచ్చాడంట. ఏ అనారోగ్యం? భౌతికమైన అనారోగ్యం కాదు, ఆత్మీయమైనటువంటి అనారోగ్యం, పాప సంబంధమైనటువంటి రోగాలను కొట్టిమిట్టాడుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనందరి చరిత్రలు, గత చరిత్రలు త్రవ్వితే ఎంత చండాలమైన చరిత్రలో, ప్రత్యేకించి నా చరిత్ర అయితే నాకే అసహ్యం అనిపిస్తుంది. ఏంటి నేను ఎలాంటి ఉన్నా? మీ గురించి నాకు తెలియదు, నా గురించి నాకు తెలుసు కదా. నా చరిత్రను ఒకసారి నేను తొంగి చూసుకుంటే, నేను ఏకాంతంగా ఉన్నప్పుడు నా లోపలికి నేను తొంగి చూసుకుంటే, ప్రభువా ఇంత పాపిని, ఇలాంటి ఎలా ప్రేమించావు, ఇలాంటి వాడి కోసం ఎలా ప్రాణం పెట్టావు? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, నమ్మశక్యం కాదు. అది అర్థమైనప్పుడు ఎంత మనసు పులకించిపోతుందంటే యేసు ప్రభు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. పరిసయ్యులు అనుకుంటున్నారు ఈయనంటే పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆ రోజు వాళ్ళతో కలిసి భోజనం మాత్రమే చేశాడు యేసు ప్రభు. ఈరోజు నీకు నాకు తన శరీరాన్ని, తన రక్తాన్ని భోజనంగా అప్పగించి వెళ్ళాడు. ఇది అనేకుల కొరకై విరవబడుతున్న నా శరీరం, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది అనేకుల కొరకై చిందించబడుతున్న క్రొత్త నిబంధన వలన నా రక్తం, దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు వాళ్ళతో కలిసి భోంచేశాడు. దానికి పరిసయ్యులు ఉలిక్కి పడ్డారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని, తన రక్తాన్ని మన ఆత్మీయ ఆహారంగా మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఎంతగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తే మన రుణం తీరుతుంది. యెషయా గ్రంథం 53:3 వచనం నుంచి, అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను,
వ్యాధిని అనుభవించాడంట. వ్యాధి ఎవరిది? మనది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మీద వేసుకున్నాడు. వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితమే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన ప్రతి దెబ్బ వలన, ప్రతి గాయం వలన మనకు స్వస్థత లభించింది. ఏ స్వస్థత? ప్రతివాడు అరకాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినాను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ప్రతివాడి హృదయం బలహీనం అయిపోయింది. మన అంతరంగమైన కుష్టు వ్యాధి, పాపం అనే కుష్టు వ్యాధిని స్వస్థపరచడానికి ఆయన పొందిన దెబ్బల చేత మన ప్రతి రోగం, ప్రతి పాపమైన రోగం స్వస్థత నొందింది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ రోజు పాపులతో కలిసి భోజనం చేస్తూ ఉంటే పరిసయ్యులు ఉలిక్కి పడ్డారు. ఇదేంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ ప్రపంచానికి అర్థం కావటంలే, కనీసం మనకు అర్థమైతే ఇప్పుడు మనం దేవుని ఆరాధిస్తాం. తండ్రి, ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు పరిసయ్యులు ఆశ్చర్యపోయారు. ఇదేంటి మీ బోధకుడు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని ఆశ్చర్యపోయారు. నాయనా, అంతకంటే ఆశ్చర్యం, ఇంత పాపాత్మునైన నా కోసం నా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. నా తండ్రి, ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటి వాడిని? నా కుటుంబంలో, నా సమాజంలో, నా సమకాలీన ప్రపంచంలో నాకు మంచి సాక్ష్యం లేదు. నా జీవితం గందరగోళం అయిపోయింది, చెడిపోయాను, భ్రష్టు పట్టిపోయాను. అన్ని రకాల దౌశ్యాలకు లోబడి పాపాత్ముడిగా జీవిస్తున్నటువంటి నా కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత గొప్పది. ఇంత ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నా హృదయంలో మీరు కుమ్మరించినందుకే నేను ఏమని మిమ్మల్ని కొనియాడగలను, ఏమని స్తుతించగలను? ఎంత స్తుతించిన రుణస్తులను ఒప్పుకుంటున్నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమెన్ అని అనగలిగితే ఇది ఆరాధన. పాపులతో కలిసి భోజనం చేస్తేనే వాళ్ళు ఉలిక్కి పడ్డారు. మరి మన కోసం ఆయన ప్రాణం పెడితే మనకు అర్థమవుతుంది ఆయన ప్రేమ. లోకం మనల్ని, మన గత చరిత్ర తెలిసినటువంటి మనల్ని లోకం అసహించుకుంటుంది కదా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పేషెంట్లుగా చూస్తున్నాడు, రోగులుగా చూస్తున్నాడు. డాక్టర్ పేషెంట్ని అసహించుకోడు, దయ తలుస్తాడు, జాలి తలుస్తాడు, దగ్గరికి వెళ్తాడు, తన చేత్తో ముట్టుతాడు, తన చేత్తో తగులుతాడు, గాయాన్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా అంతరంగ ప్రతి పాపాన్ని, నా భ్రష్టత్వాన్ని యావత్తు తీసివేయడానికి తన శిలువ మీద వ్రేలాడాడు. తన్ను తాను విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని నా కోసం అర్పించాడు. ఎంత ప్రేమది! పాపులతో కలిసి భోజనం చేస్తే పరిసయ్యులు ఆశ్చర్యపోయారే. ఈరోజు మన చెవిలో వినబడిన మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు. ఇది ఎంత ప్రేమ! వైద్యులకు కూడా అర్థం కానటువంటి విషయం ఇది, అర్థం చేసుకోలేనటువంటి విషయం ఇది. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి చుట్టూ పాపులు గుమికూడితే ఈరోజు పాస్టర్లు పైసలు ఉన్న వాళ్ళ చుట్టూ గుమికూడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది! తండ్రి, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను నా కోసం అప్పగించుకున్నాడు. ఇందులో ఎంత ప్రేమ ఉంది! ఇంత పాపాత్ముని ప్రాణం పెట్టేంతగా ఆయన ప్రేమించాడు. ఎంత ప్రేమ ఇది! ఈ ప్రేమకు నేను ఏమి ఇచ్చానో రుణస్తున్నాను ఒప్పుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమెన్. లేదా తండ్రి, ఇంత పాపాత్ముణ్ణి నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను వెతుక్కుంటూ ఈరోజు నా చెవి దాకా వచ్చాడు. ఆయన వార్త నా చెవిలో వినబడింది. ఆయన పరమ వైద్యుడు, నన్ను బాగు చేయడానికి, స్వస్థపరచడానికి నా జీవితంలోకి వచ్చాడు. నాయన, ఇంకా నా ప్రస్తుతంలో బ్రతుకుతున్నా, నా కఠిన హృదయంలో బ్రతుకుతున్నా. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను గాయపడిన హస్తాన్ని చాపి నా అంతరంగాన్ని స్వస్థపరచడానికి, నా జీవితాన్ని బాగు చేయడానికి నేను అవకాశం ఇచ్చినట్లుగా నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.